హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు కిరణ్. మా ఫ్యామిలీ అండ్ మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ ఒకే ఊరిలో ఉండేవాళ్ళం. మా ఇళ్ల మధ్యలో దూరం ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. కానీ వారంలో ఒక్కసారైనా మా కుటుంబాలు మొత్తం కలిసి స్పెండ్ చేసేవాళ్ళం. కానీ ఒకరోజు సడన్ గా మా పెద్దనాన్న చనిపోయారు. ఆ వార్త మాకు తెలిసింది. ఆ ఇన్సిడెంట్ నుండి మా పెద్దమ్మ మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఇంట్లో ఒకతే ఉండేది. ఎందుకంటే వారి పిల్లలు వేరు వేరు సిటీస్ కి జాబ్స్ కోసం వెళ్లిపోయారు. సో ఆవిడ ఒంటరిగా ఉంటుంది అని మేము చాలాసార్లు మా ఇంటికి వచ్చేయమన్నాము. కానీ మా ఇంటికి కూడా రానని మా పెద్దమ్మ చెప్పేసింది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఇంకో ఇల్లు ఉంటుంది. అది కూడా వాళ్ళ సొంత ఇల్లే. కానీ అది ఖాళీగా ఎందుకు ఉండడం అని ఒక 3 అమ్మాయిలకి రెంట్కి ఇచ్చింది మా పెద్దమ్మ. ఆ అమ్మాయిలు కూడా ఇంటర్ చదివే వాళ్ళు. సో స్టడీస్ కోసం అయినా యూజ్ అవుతుంది అని కొంచెం తక్కువ రెంట్కే మా పెద్దమ్మ వారికి రెంట్కిచ్చింది. ప్రతిరోజు రాత్రి ఇంట్లో ఒకతే పడుకోవడం భయంగా ఉంటుందని ఆ 3 అమ్మాయిల్లో ఒక అమ్మాయిని రాత్రి తనకి తోడుగా తన ఇంట్లోనే పడుకోమనేది. ఇక రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రాత్రి 10 గంటలు అలా అవుతూ ఉంటుంది. ఇక పడుకుందామని నేను మొబైల్ని పక్కకి పెట్టేస్తున్న టైంకి నాకు ఒక కాల్ వచ్చింది. అది కూడా ఒక అన్నోన్ నంబర్ నుండి. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారని కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాను. అవతలి నుండి హలో కిరణా అని ఒక కంగారుగా అడుగుతున్న ఒక అమ్మాయి గొంతు వినపడింది నాకు. అందుకు నేను అవునండి, మీరెవరు అని అడిగాను. ఆ అమ్మాయి ఏదో చెప్తోంది కానీ నాకు వాయిస్ సరిగా వినిపించట్లేదు. డిస్టర్బెన్స్గా ఉంది. సో సిగ్నల్ కోసం ఇంటి బయటికొచ్చి మళ్ళీ హలో అన్నాను. అవతల నుండి కాల్లో నాకు పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. నాతో మాట్లాడుతున్న అమ్మాయి పరిగెత్తుకుంటూ మాట్లాడుతున్నట్లు, భయంతో ఏడుస్తున్నట్టు నాకు వినిపిస్తోంది. హలో, ఎవరండి, ఏమైంది అని నేను కంగారుగా అడుగుతున్నాను. ఇంతలో ఆ అమ్మాయి ఏడుస్తూ ఒక్క నిమిషం అండి అని చెప్పి ఆయాసపడుతూ చెప్పడం మొదలు పెట్టింది. నా పేరు స్వాతి. నేను మీ పెద్దమ్మగారి ఇంట్లో రెంట్కుంటున్నాను. ఒకసారి మీరు అర్జెంటుగా రాగలరా అని చెప్పి సడన్ గా కాల్ కట్ చేసేసింది. ఇక నేను ఎన్నిసార్లు తిరిగి కాల్ చేస్తున్నా కూడా ఆ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏదో అయింది మా పెద్దమ్మకి అని డౌట్ వచ్చి వెంటనే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను. మా అమ్మ ఎంత అడుగుతున్నా కూడా ఏమీ చెప్పకుండా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేశాను. ఇంటి బయట బైక్ ఆపగానే ఇంటి బయట నించొని 2 అమ్మాయిలు కనపడ్డారు. నేను వెంటనే వెళ్ళి మీరేనా నాకు కాల్ చేసింది అని అడిగేసరికి అవును అని ఒక అమ్మాయి అంది. అసలు ఏమైంది, పెద్దమ్మ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి చెప్పడం మొదలు పెట్టింది. మేము 3 మీ పెద్దమ్మ ఇంట్లోనే రెంటుకుంటున్నాం. రోజు రాత్రి పడుకోవడానికి కావ్య అనే అమ్మాయి మీ పెద్దమ్మకి తోడుగా పడుకుంటూ ఉంది. ఈరోజు కూడా కావ్య తోడుగా వెళ్ళింది. కానీ ఏమైందో తెలీదు, మీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉన్నాయి అని ఆ అమ్మాయి చెప్పింది. అదేంటి, మీరు లోపలికెళ్ళి చూడలేదా అని నేను అడిగాను. అందుకు ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంటే మాకు భయం వేస్తోంది, ఒకసారి మీరు వెళ్ళండి అని ఏడుస్తూ చెప్తోంది ఆ అమ్మాయి. ఇక నేను కంగారుగా నెమ్మదిగా డోర్ తీసుకుని లోపలికి వెళ్లేసరికి ఆ ఇంట్లో బెడ్రూమ్లో నుండి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఏమవుతోంది అని వెళ్లి చూసేసరికి ఒక అమ్మాయి మా పెద్దమ్మ పీక పట్టుకొని నేల మీద పడుకోబెట్టి చంపడానికి ట్రై చేస్తున్నట్టు కనిపించింది. ఆ ఇన్సిడెంట్ ని చూడగానే అసలు ఏమవుతోంది అనేది నాకు అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని పక్కకి లాగేశాను. మా పెద్దమ్మని చూస్తే ఒళ్ళంతా రక్కేసి బట్టలు చిరిగిపోయి ఉంది. ఇంతలో ఆ అమ్మాయి నా మీద అటాక్ చేయడం మొదలు పెట్టింది. ఆ అమ్మాయిని నేను మినిమం ఆపలేకపోతున్నాను. అంత సన్నగా ఉన్న ఆ అమ్మాయికి అంత శక్తి ఎక్కడి నుండి వస్తోందో నాకు అర్థం కావట్లేదు. ఇంతలో
ఆ ఇద్దరు అమ్మాయిలు వచ్చి కొద్దిగా సహాయం చేయడంతో తనని ఆ రూంలోకి బలవంతంగా తోసేసి లాక్ చేసి బయటికొచ్చేశాం. ఒకవైపు మా పెద్దమ్మ ఏడుపు, ఇంకోవైపు మా భయం. అసలు ఏమైంది పెద్దమ్మా అని అడిగితే మా పెద్దమ్మ ఇలా చెప్తోంది. ఆ అమ్మాయి పడుకోవడానికి తోడుగా వచ్చిందిరా. నేను బాత్రూంకి వెళ్ళి వచ్చేసరికి నా మీద పడి నా పీక పట్టేసుకుంది అని మా పెద్దమ్మ చెప్పింది. నాకు కొద్దిగా అనుమానం వచ్చి పక్కన ఉన్న అమ్మాయిలని అడిగాను. అసలు కావ్య ఈరోజు ఎక్కడికి వెళ్ళిందో మీకేమైనా తెలుసా అని అడిగాను. ఆ అమ్మాయిల్లో ఒకరు ఇలా చెప్పారు. తను ఒకతే మార్నింగ్ ఎక్కడికో వెళ్ళింది, మళ్ళీ ఇందాకే వచ్చింది. కానీ తను ఎక్కడికి వెళ్ళిందో మాకు అస్సలు తెలీదు. ఇందాక నుండి చాలా కామ్గా ఉంది. ఆ తర్వాత మీ పెద్దమ్మకి తోడుగా పడుకోవడానికి వచ్చేసరికి ఇలా అయ్యింది అని ఆ అమ్మాయి చెప్పింది. మేము ఇదంతా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆ అమ్మాయి ఆ కిటికీలో నుండి మా వైపు కోపంగా నిశ్శబ్దంగా చూస్తూ అన్నీ వింటూ ఉంది. సరే, నేను ఒకసారి మసీదుకి వెళ్ళి ఎవరినైనా తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా లోపల ఉన్న కావ్య అరవడం మొదలుపెట్టింది. తన తలని అక్కడున్న కిటికీకి కొట్టుకుంటూ కోపంగా అరుస్తూ ఉంది. ఇంతలో ఆ పక్కింట్లో ఉండే ఇంకొక అతను వచ్చి, బాబు, ఇందాక నేను ఈ అమ్మాయి అరవడం చూశాను. నేను ఆల్రెడీ కొంతమందికి ఫోన్ చేశాను, వాళ్ళు వస్తున్నారు అని చెప్పాడు. అందుకు నేను ఈ అమ్మాయికి ఏమైందో తెలియట్లేదు అంకుల్ అని నేను ఏదో చెప్పబోతూ ఉంటే ఆయన, ఆ అమ్మాయి అన్నిటికన్నా ముందు టెర్రస్ మీదకి వచ్చింది. పైన అంతా తిరుగుతూ ఒక కార్నర్ దగ్గరికి వచ్చి ఆగి ఆ పక్కన ఉండే మా ఇంటి పైన ఆడుకుంటున్న చిన్నపిల్లలని భయపెట్టింది. నేను అదంతా చూశాను. అసలు ముందెప్పుడు ఆ అమ్మాయి ఇలా ప్రవర్తించలేదు. ఈరోజు రాత్రే కొంచెం బిహేవియర్లో చేంజ్ చూశాను. సో వెంటనే నాకు తెలిసిన ఒక అతనికి కాల్ చేశాను అని ఆయన చెప్పాడు. ఇదంతా చెప్పిన కాసేపటికి ఒకతను ఆ అంకుల్కి కాల్ చేసి మీ వీధి చివర ఉన్నాను అని చెప్పి రమ్మన్నాడు. ఇక ఆ అంకుల్ వెళ్ళి అతన్ని తీసుకొచ్చారు. లోపల జరిగిందంతా అతనికి చెప్పేసరికి అతను వెంటనే ఆలస్యం చేయకుండా ఇంటి తలుపులన్నీ తీసేసి వదిలేయమన్నాడు. తలుపులు తీసిన వెంటనే ఎవ్వరూ ఇంటి ఎదురుగా ఉండొద్దు అని చెప్పి అతను ఒక్కడే ఇంటి మెయిన్ డోర్ ఎదురుగా అడ్డంగా నిల్చున్నాడు. ఇక మేము ఇంటి తలుపులన్నీ తీసేసి పక్కకి వచ్చేశాము. లోపల ఉన్న ఆ అమ్మాయి బయటికి వచ్చి అతన్ని చూడగానే భయపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే అతను లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని లాక్కుంటూ వచ్చి ఇంటి ద్వారబంధం మీద పడుకోబెట్టాడు. ఆ సమయానికి ఆ అమ్మాయి లోపల ఉండే ఆత్మ వేరే భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. తను మాట్లాడుతున్న భాష ఒరియా. ఆ లాంగ్వేజ్లో తను అంటున్న మాటలు నేను చనిపోయాను అని అంటోంది. ఇది వినేసరికి తన ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోయారు. పక్కన ఉన్న నాతో అసలు తనకి ఒరియా లాంగ్వేజే రాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఆ వచ్చిన అతను తన సంచిలో నుండి ఒక బ్లేడ్ తీశాడు. ఆ బ్లేడుతో ఆ అమ్మాయి చిటికిన వేలుని కొద్దిగా కట్ చేసి ఆ రక్తాన్ని ఒక పసుపు రంగుతో కలిపిన ఒక వాటర్ బాటిల్లో కలిపి తనతోనే బలవంతంగా తాగించాడు. అదంతా చూస్తున్న మాకు ఒళ్ళంతా వణుకు పుట్టింది. కాని అతను పక్కన ఉన్నాడు అనే ధైర్యం. ఆ నీటిని తనతో తాగించేసరికి ఆమె నోట్లో నుండి ఒక నలుపు రంగు ముద్దలాంటి దాన్ని వాంతి చేసుకుంది. ఆ వచ్చిన నల్లటి ముద్దని వెంటనే చేతితో తీసి తన చేతితో పట్టుకొని ఆ అమ్మాయి చెవిలో ఏదో చెప్పి ఆ ద్వారబంధం మీదనే తన తలని వదిలేశాడు. ఆ సమయంలో ఏమైందో తెలీదు. సడన్ గా ఆ అమ్మాయి మెల్లిగా పాక్కుంటూ వచ్చి అతని కాళ్ల దగ్గర తల పెట్టి ఉండిపోయింది. అతను గట్టిగా, ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడకండి, మీ వెనకాల ఏది మీ శరీరాన్ని తగిలినా, ఒకవేళ తగిలినట్టు అనిపించినా వెనక్కి చూడకండి అని గంభీరంగా చెప్పాడు. అతను చెప్పిన ఒక 5 సెకండ్లకే నా వెనకాల ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు అడుగుల శబ్దాలు వినపడడం మొదలైంది. నా తల వెనకాల దగ్గరికి వచ్చి ఎవరిదో ముఖం నన్ను తాకుతోంది. నా ఒళ్ళంతా వణికిపోతోంది. కాని నేను అస్సలు వెనక్కి తిరిగి చూడలేదు. శరీరాన్నంతా బిగబెట్టేసి అలా నించుని ఉండిపోయాను.
కొంతసేపటికి ఆయన తన చేతిలో ఉన్న ఆ అమ్మాయి నోట్లో నుండి వచ్చిన ఆ నల్లటి పదార్థాన్ని వెనక్కి చూడకుండా బయటికి విసిరేశాడు. ఇక ఒక్కసారిగా క్లైమేట్ అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. అప్పటి నుండి మాకు ఏవేవో మెల్లిమెల్లిగా ఎవరివో మాటలు వినిపించడం మొదలయ్యాయి. అసలు ఎవరు మాట్లాడుతున్నారు అని అటూ ఇటూ చూస్తూ ఉంటే ఆ కింద పడి ఉన్న కావ్య నోట్లో నుండి మాటలు వస్తూ ఉన్నాయి. తను మాట్లాడేది ఏంటి అని అందరం కాంగా వింటూ ఉంటే తను ఇలా అంటుంది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఉదయం వెళ్ళాను. వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారని ఫోన్ చేస్తే చూడటానికి ఆ ఇంటికి వెళ్ళాను. ఆ చనిపోయిన ఆవిడ నా ఫ్రెండ్కి సిస్టర్ అవుతుంది. నా ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి పొద్దున్నుండి అక్కడే ఉన్నాను. నాకు నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ చనిపోయినందుకు తన బాధపడుతూ ఉంటే చూడలేక తోడుగా ఉన్నాను. తనతో మాట్లాడుతూ అలాగే అక్కడే ఉండిపోయాను. నేను తిరిగి వచ్చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ని కలిసి ఇంటి బయటికి వచ్చేశాను. అక్కడి నుండి నాకేం జరిగిందో నాకు తెలీదు అని చెప్పి అక్కడితో ఆపేసింది. ఇక ఆ అమ్మాయిని తీసుకుని పడుకోబెట్టేయండి అని చెప్పి ఆ దెయ్యాలని వదిలించే అతను మా దగ్గరికొచ్చి అసలు విషయం చెప్పడం మొదలు పెట్టాడు. ఈ అమ్మాయి తన ఫ్రెండ్ చెల్లి చనిపోతే చూడటానికి వెళ్ళింది. కానీ చీకటి పడేంత వరకు అక్కడే ఉండిపోయింది. ఆ ఇంటి వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ చీకటి పడినంత వరకు ఆ ఇంట్లో ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా మళ్ళీ తిరిగి ఆ ఇల్లు దాటి చీకటి పడిన తరువాత బయటికి రాకూడదు. ఒకవేళ గాని అలా వస్తే ఆ చనిపోయిన వారి ఆత్మ మన వెనకాలే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఆత్మ అనేది ఇంకొకరి శరీరంలోకి ప్రవేశించి మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళాలి అనుకోదు. ఇప్పుడు ఈ అమ్మాయి తిరిగి వచ్చేసింది కాబట్టి ఈ అమ్మాయి ఒంట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత నుండి తెలియని వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా చంపే వరకు వదిలిపెట్టదు. అందుకే మీ మీదకొచ్చి చంపబోయింది. ఇప్పుడు మరేం పర్లేదు, కానీ ఆ అమ్మాయిని మాత్రం చీకటిగా ఉన్న గదిలో ఉంచకండి. పడుకున్నప్పుడు కూడా లైట్ వేసే ఉంచండి. ఇలా ఒక 3 రోజులు చేస్తే సరిపోతుంది అని అతను చెప్పాడు. ఇదంతా విన్న నేను వెంటనే మా పెద్దమ్మని మా ఇంటికి తీసుకొని వచ్చేశాను. మరి ఇంకెప్పుడు తనని ఒంటరిగా ఆ ఇంటికి పంపించకూడదు అని డిసైడ్ చేసుకుని ఇప్పుడు మా ఇంట్లోనే ఉండమన్నాము. ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ ఇల్లు అన్నింటినీ అమ్మేశాము. ఇప్పటికీ నాకు ఆ ఇంటి ముఖద్వారం తలుచుకున్నా, ఆ ఇంట్లో జరిగింది తలుచుకున్నా మా పెద్దమ్మ ఆ రోజు ఫేస్ చేసిన ఇన్సిడెంటే గుర్తొస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.